అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లోని డే 1లో ఉన్నాం. అండ్ ఇవాల్టి మన టాపిక్ ఇంట్రొడక్షన్ టు DBMS అనమాట. ముందుగా నిన్నటి ఫిజికల్ లేయర్ యొక్క అసైన్మెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. ఆ తర్వాత వీ కెన్ డిస్కస్ అబౌట్ దిస్. బట్ ఈలోపు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. Question number 1. Which layer in the OSI model deals with the physical transmission of data? Physical layer. ఆ తర్వాత which transmission medium is known for its high immunity to noise and interference? Fiber optic cables, because దీంట్లో ట్రాన్స్మిషన్ ఈజ్ వయా లేజర్ అండ్ అందులో ఇంటర్ఫరెన్స్ బాగా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత విచ్ ఎన్కోడింగ్ మెథడ్ ఎన్ష్యూర్స్ రిలయబుల్ ట్రాన్స్మిషన్ అండ్ సింక్ ఆఫ్ డేటా? మాంచెస్టర్ ఎన్కోడింగ్. ఆ తర్వాత which transmission mode allows simultaneous two-way communication? Two-way plus simultaneous అంటే full duplex. ఓకే, సో ఈ విధంగా వీ హ్యావ్ డిస్కస్డ్ ది అసైన్మెంట్ క్వశ్చన్స్ ఫర్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇది ఫిజికల్ లేయర్ యొక్క నోట్స్ అనమాట. ప్లీజ్ రెఫర్ దాట్. గ్రేట్. సో కమింగ్ ఇన్ టు DBMS. DBMS స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనొచ్చు ఆర్ సిస్టమ్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఈజ్ కరెక్ట్. ఓకే, నౌ బిఫోర్ స్టార్టింగ్ వన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ DBMS మీద థియరిటికల్గా అంటే అకాడమిక్ పర్పస్ కోసం ఒక సిరీస్ చేశాను. దాంట్లో అబౌట్ 20 వీడియోస్ ఉంటాయి. యూ కెన్ వాచ్ దాట్ టూ. ఓకే, సో అగైన్ ఇది అది రెండు వాచ్ చేస్తే మీకు DBMSలో ఆల్మోస్ట్ కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. దాంతోపాటు మనకి SQLకి 3 వీడియోస్ అండ్ MongoDBకి 3 వీడియోస్ ఉంటాయి. అవి కూడా వాచ్ చేస్తే యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ DBMS. ఓకే, సో అగైన్ ఈ వీడియోస్ కూడా ఆల్రెడీ వంశీ భవాని ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. గాట్ ఇట్? గ్రేట్. నౌ బేసిక్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తాం అసలు ఈ సబ్జెక్ట్లో అంటే, ఏ అప్లికేషన్కైనా సరే ఓకే, అది రన్ అవ్వాలి అంటే ఇట్ నీడ్స్ డేటా. ఓకే, అండ్ డేటాని మనం ప్రతిసారి ద కస్టమర్ డేటా ఆర్ జనరల్ మెయిన్ డేటా మనం మొత్తాన్ని కోడ్ లోపల స్టోర్ చేయలేము. అంటే ఆబ్వియస్లీ కోడ్లో మీరు ఇంట్ ఏ ఆర్ ఫ్లోట్ ఎక్స్ ఈ విధంగా వేరియబుల్స్ క్రియేట్ చేస్తారు. వేరియబుల్ డేటా ఈజ్ డిఫరెంట్. నేను చెప్పేది యాక్చువల్ యూజర్ డేటా ఆర్ యాక్చువల్ అప్లికేషన్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కోడ్ లోపల సేవ్ చెయ్యం. రీజన్ నంబర్ 1, డేటా యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది, దానివల్ల కోడ్ సైజ్ పెరిగిపోతుంది. రీజన్ నంబర్ 2, ఒకవేళ కనుక కోడ్ బ్రేక్ అవుతే, కోడ్లో బగ్స్ వస్తే డేటా బ్రీచ్ ఆర్ డేటా లాస్ కెన్ హ్యాపెన్ అండ్ దాట్స్ వెరీ రిస్కీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క డేటాబేస్లో లెట్స్ సే కస్టమర్స్ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ద క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ది కస్టమర్స్ అండ్ దాని మొత్తాన్ని మీరు కోడ్లో పెట్టారు అండ్ కోడ్లో బగ్ వల్ల డేటా బ్రీచ్ అయింది అనుకుందాం. దాట్స్ వెరీ వెరీ రిస్కీ. కాబట్టి దాట్స్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఈజ్ స్కేలబిలిటీ. బికాస్ వన్స్ ద అప్లికేషన్ ఈజ్ రన్నింగ్, ఓకే, అప్లికేషన్ రన్ అయ్యేంత వరకు మీరు దాంట్లో ఎంతైనా కోడ్ రాయొచ్చు. ఒక్కసారి అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం. ఓకే, రన్ అవుతున్నప్పుడు మీరు ఆబ్వియస్లీ కోడ్ని చేంజ్ చేయలేరు. ఏదైతే కోడ్ రాశారో, దేన్నైతే కంపైల్ చేశారో అదే రన్ అవుతుంది. సో ఆన్ ద రన్ టైం లెట్స్ సే ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది అండ్ దాంట్లో కొత్త యూజర్ బేసిక్గా తన అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తారు? అప్లికేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది కదా, సో కోడ్లోకి మీరు ఆ డేటాని పెట్టలేరు. సో విత్ ఆల్ దీస్ రీజన్స్ వీ డోంట్ స్టోర్ డేటా డైరెక్ట్లీ ఇన్సైడ్ ద కోడ్. ఏం చేస్తాం మరి? సెపరేట్గా ఒక స్టోరేజ్ మెయింటైన్ చేస్తాం అండ్ ఆ స్టోరేజ్లో మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తాం అండ్ ఈ స్టోరేజ్నే మనం డేటాబేస్ అంటూ ఉంటాం. సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ ఆఫ్ information or storage of data. Okay, again the point is data can be of any type. Data ante kevalam maybe characters ante alphabets అవ్వాల్సిన అవసరం లేదు. let me say this way,
కేవలం ఆల్ఫాబెట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి ఆల్ఫాబెట్స్, ఇట్ కెన్ బి నంబర్స్, అవునా కదా, ఇట్ కెన్ బి స్పెషల్ క్యారెక్టర్స్, ఇట్ కెన్ బి ఇమేజెస్, ఇట్ కెన్ బి ఆడియో, ఇట్ కెన్ బి వీడియో, అవునా కదా, ఇట్ కెన్ బి గ్రాఫిక్స్, ఇట్ కెన్ బి ఆడియో విజువల్స్, అవునా కదా. సో ఆ విధంగా ఆల్ ఆఫ్ దిస్, ఎనీథింగ్ దట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్, సో ఆల్ ఆఫ్ దిస్ మే ఇట్ బి వీడియో, ఆడియో, జస్ట్ నంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని, సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని స్టోర్ చేస్తున్నాయి, అవునా కదా. సో ఇవంతా కూడా ఎనీథింగ్ ఆఫ్ దిస్, ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ డేటా. నాట్ జస్ట్ దిస్, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్ అవ్వచ్చు, ఓకే, మ్యాప్ డేటా అవ్వచ్చు, ఎనీ డేటా, ఆర్ హెల్త్ డేటా అవ్వచ్చు. అగైన్ దీస్ ఆర్ కేటగిరీస్ అండ్ దీస్ ఆర్ టైప్స్. సో బేసిక్గా ఎనీథింగ్, ఎనీ కేటగిరీ, ఎనీ టైప్ విచ్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డేటా. ఓకే, సో డేటాబేస్ అంటే వీటిల్లో దేన్నైనా స్టోర్ చేసుకోగలగాలి. ఓకే, నవ్ వాట్ అబౌట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో బేసిక్గా డేటాబేస్ని క్రియేట్ చేయడం ఎంత కష్టమో, వన్స్ యూ క్రియేట్ ద డేటాబేస్ దాన్ని మేనేజ్ చేయడం కూడా అంతే కష్టం. బై మేనేజ్, బేసిక్గా మీరు డేటాబేస్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేయగలరు, బేసిక్గా మీరు డేటా మీద ఏ ఆపరేషన్ చేయగలిగితే అదే ఆపరేషన్ డేటాబేస్ లోపల కూడా చేయగలగాలి. సో డేటా మీద మీరు చేయగలిగే మెయిన్ ఆపరేషన్స్ ఏంటి, ముందుగా యూ కెన్ క్రియేట్ సమ్ డేటా, అవునా, ఆఫ్టర్ దాట్ యూ కెన్ రీడ్ దట్ డేటా, అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాని మీరు రీడ్ చేయొచ్చు, అంటే దాంట్లోని డేటాని చూడొచ్చు. ఆర్ యూ కెన్ అప్డేట్ ద డేటా, అవునా కదా, ఆర్ యూ కెన్ డిలీట్ ద డేటా, అవునా కదా. సో దీస్ ఆర్ 4 మేజర్ అండ్ ప్రైమరీ ఆపరేషన్స్. సో దీన్ని క్రెడ్ ఆపరేషన్స్ అంటూ ఉంటారు. ఓకే, సో డేటాబేస్ మేనేజ్మెంట్లో భాగంగా ముందుగా మనం డేటా మీద ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలగాలి. ఆ తర్వాత డేటాబేస్లో బేసిక్గా డిఫరెంట్ డేటా కన్స్టిట్యూయెంట్స్ని క్రియేట్ చేయగలగాలి, మెయింటైన్ చేయగలగాలి, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ మోర్ దెన్ 1 యూజర్ సేమ్ మేబీ డేటాకి కొత్త ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అది బేసిక్గా ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా జరిగేందుకు మేనేజ్ చేయగలగాలి. అంటే లెట్స్ సే సాయి అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే, దట్స్ ద నేమ్, అండ్ తన అకౌంట్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1234 అండ్ తన బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 రూపీస్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం 2 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఓకే, ట్రాన్సాక్షన్ నెంబర్ 1 బేసిక్గా సాయి అకౌంట్లోకి 1 రూపీ యాడ్ అవుతుంది. సెకండ్ ట్రాన్సాక్షన్ సాయి ఇంకొకరు ఎవరికో బేసిక్గా 2 రూపీస్ పంపిస్తున్నాడు, సో 2 రూపీస్ మైనస్ అవ్వాలి. సో అట్ ద సేమ్ టైం 3కి +1 వస్తుంది అండ్ -2 వస్తుంది. సో ఒకేసారి బేసిక్గా మోర్ దెన్ 1 కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సేమ్ ఫీల్డ్ని, సేమ్ వాల్యూని, సేమ్ డేటాని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా ఆ కంప్లీట్ ప్రాసెస్ బేసిక్గా సింక్రనైజ్డ్గా జరగాలి, అవునా. సో ఆల్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మేనేజింగ్ ద డేటాబేస్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్. సో క్రియేటింగ్, మేనేజింగ్ అండ్ బేసిక్గా పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ ద డేటాబేస్. ఓకే, నౌ కమింగ్ టు ద మెయిన్ టైప్స్ ఆఫ్ డేటాబేస్, 2 రకాలు ఉంటాయన్నమాట. సో మెయిన్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఒకటేమో ఎస్క్యూఎల్ బేస్డ్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ రెండోది నో ఎస్క్యూఎల్ బేస్డ్ డేటాబేసెస్. సో ఈ ఫస్ట్ టైప్లో ఏంటంటే డేటాని టేబుల్స్ రూపంలో స్టోర్ చేస్తాం. ఓకే, సో సీరియల్ నంబర్, నేమ్, రోల్ నంబర్, ఆ విధంగా టేబుల్స్ రూపంలో స్టోర్ చేస్తాం. ఆల్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి డేటాని టేబుల్స్ ఫార్మాట్లోనే స్టోర్ చేస్తాం అండ్ దే ఆర్ కాల్డ్ ఎస్క్యూఎల్ బేస్డ్ డేటాబేసెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ MySQL సర్వర్. ఓకే, నౌ NoSQL అంటే దీంట్లో మనకి టేబుల్స్ ఉండవు, ఇన్స్టెడ్ మనం కలెక్షన్స్ అండ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఎలా అంటే దీంట్లో ఫస్ట్ ఎంట్రీలో
సీరియల్ నెంబర్ ఉండొచ్చు, నేమ్ ఉండొచ్చు, రోల్ నెంబర్ ఉండొచ్చు. ఓకే, సెకండ్ ఎంట్రీలో కేవలం నేము అండ్ రోల్ నెంబర్ ఉండొచ్చు. థర్డ్ ఎంట్రీలో మేబీ నేము మరియు అడ్రస్ మాత్రమే ఉండొచ్చు. సో ఆ విధంగా ప్రతి ఎంట్రీలో సేమ్ రెస్ట్రిక్షన్స్, సేమ్ స్కీమా, సేమ్ కాలమ్స్ మెయింటైన్ అవ్వక్కర్లేదు. దట్ ఈస్ కాల్డ్ NoSQL. బట్ దీంట్లో ఏంటంటే ప్రతి ఎంట్రీలో ఖచ్చితంగా సీరియల్ నెంబర్ ఉండాలి, నేమ్ ఉండాలి, రోల్ నెంబర్ ఉండాలి. అంతకంటే ఎక్స్ట్రా కొత్త ఫీల్డ్ లైక్ అడ్రస్ని యాడ్ చేయలేము. అదేవిధంగా ఒకవేళ మీరు సీరియల్ నెంబర్ని పీకేద్దాం అనుకుంటే అనవసరంగా స్పేస్ వేస్ట్ అయిపోద్ది. బికాస్ ఆల్రెడీ ఆ ఎంట్రీలో సీరియల్ నెంబర్కి కూడా మనం స్పేస్ని అసైన్ చేసాము, ఎలోకేట్ చేసాము. సో ఆ విధంగా వెన్ యూ హ్యావ్ డైనమిక్ స్కీమాస్ దెన్ యూ గో విత్ NoSQL. ఫిక్స్డ్ స్కీమాస్ ఉంటే we go with basically SQL based databases. Best example of NoSQL based database is MongoDB. Okay, got it? So this is an overview ఒక రకంగా. ఓకే, ఒక ఓవరాల్ పిక్చర్, ఒక ఓవరాల్ ఐడియా అబౌట్ DBMS. I hope you liked it. Definitely stay tuned. We'll continue the same series for another 10 days. Okay, great. Please do like, share and subscribe to Vamsi Bhavani channel. Thank you very much. Jai Hind, Jai Bharat.